నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే అసలు మన సభ్య సమాజంలో బతుకుతున్నాం అనిపిస్తుంది. సాక్షాత్తు నిండు అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక రౌడీ షీటర్ లాగానే, అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఉద్యమకారుల మీద కర్ర పట్టుకొని మిమ్మల్ని తంత అనుకుంటూ పరిగెత్తించినటువంటి ఈ దుర్మార్గుడు తర్వాత రకరకాల పార్టీలు మారి చివరకు మన గుంపు మేస్త్రి దగ్గరికి చేరి గుంపు మేస్త్రి ఒక మెప్పకం పొందడం కోసం, ఓ మంత్రి పదవి పొందడం కోసం ఇవాళ సాక్షాత్తు కారు గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీ దయాదాక్షిణాల కార్యకర్తల కష్టంతో గెలిచినటువంటి ఈ దుర్మార్గుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులనే అరే రాండ్రా కొడకల్లారా బయటికి రాండ్రా మేము బట్టలింపి ఇచ్చి ఉరికిచ్చి కొడతా అని దుర్మార్గంగా మాట్లాడతా. ఆ స్పీకర్ ఎట్లా వింటాడు, ఆ నిండు సభలో ముఖ్యమంత్రి ఎట్లా వింటాడు, ముఖ్యమంత్రి విని ఎట్లా ఊరుకుంటాడు. లాస్ట్కు అక్బరుద్దీన్ వైసీని ఎట్లయినా మెచ్చుకోవాలి. ఆయన స్పందించిండు, ఏంది ఈ భాష, ఇప్పటివరకు నేను ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు ఇట్లాంటి సంఘటన చూడలేదని. అదొక కౌరవ సభలాగా మార్చి అదొక దుర్మార్గం. ఇట్లాంటి సంఘటనలు మనం ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో చూసేవాళ్ళం, తెలంగాణలో ఎప్పుడు చూడలేదు. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన కూడా ఎప్పుడు మనం ఇట్లాంటి సంఘటన చూడలేదు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి భాష, ఒక పనికిమాలిన భాష. అసలు అసెంబ్లీలో ఎమ్మెల్యేలను మీరు మాట్లాడే లాంగ్వేజ్ అంతా కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. ఏం ఆదర్శంగా తీసుకోవాలా మీతోని? మీరు మాట్లాడే లాంగ్వేజ్ని ఎలా ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రం లోపల ఎంత ఎంట్రపీ వస్తుంది, ఎవడిష్టం అంటే వాడు మాట్లాడతాడు. ఇదా మీరు ఇచ్చేటువంటి మీకున్నటువంటి సంస్కారం?